అందరికీ నమస్కారం. నా పేరు నేతి శ్రీకర్. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే శ్రీరామనామాన్ని మనము ఎల్లవేళలా తలుచుకుంటూనే ఉండాలి. ఆ రామనామము ఒక్కసారి తలుచుకుంటే 1000 సార్లు తలుచుకున్నంత పుణ్యం మనకి దక్కుతుంది. అందుకని నిరంతరం మీకు కుదిరినప్పుడల్లా ఆ రామనామ తారక మంత్రాన్ని నిత్యం తలుచుకుంటూనే ఉండండి. శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన రోజు. ఆ రోజు కళ్యాణం ఎందుకు చేసుకుంటారు? రాముడు మరియు రావణాసురుడు ఈ పేర్ల యొక్క అసలైన అంతరార్థం ఏంటి? అసలు శ్రీరామనవమి రోజు అంటే రాముడి జన్మదినం. మరి ఆ రోజు కళ్యాణం ఎందుకు చేసుకుంటారంటే, రామదాసు ఒకరోజు శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నప్పుడు రామదాసుకి రాముణ్ణి మరియు సీతమ్మ తల్లిని ఒకటేసారి చూడాలన్న చిన్న కోరిక కలిగింది. అప్పుడు రాముడికి మరియు సీతమ్మ తల్లికి కళ్యాణం చేయాలని అనుకున్నాడు. ఆ కళ్యాణం చేస్తున్నప్పుడు అదే ఆచారమయ్యి ఇప్పుడు మనము దాన్ని సాంప్రదాయంగా పాటిస్తున్నాము. మరొక కారణం ఏంటంటే, ప్రతి గుడిలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఆఖరి రోజున శాంతి కళ్యాణం చేస్తారు. అలాగే భద్రాచలంలో వెలిసి ఉన్న ఆ రాముడికి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు చివరి రోజు అనగా శ్రీరామనవమి రెండూ ఒకటే రోజు అవ్వడం చేత ఆ రోజు కళ్యాణం చేస్తే మనం దాన్ని ఆచారంగా పాటిస్తూ ప్రతి సంవత్సరం మన గుళ్ళల్లో కూడా ఆ ఆచారాన్ని సాంప్రదాయంగా పాటిస్తూ మనం కూడా కళ్యాణం చేస్తాము. రామ అన్న నామానికి అర్థమేంటంటే, నారాయణాయ అనే నామంలో రా అనే ప్రాణాక్షరం, నమశివాయ అనే నామంలో మా అనే ప్రాణాక్షరం, ఈ 2 ప్రాణాక్షరాల్ని జోడిస్తే రామ అనే తారక మంత్రం ఏర్పడింది. ఈ రామ అనే మంత్రాన్ని మనం ఒక్కసారి జపిస్తేనే 1000 సార్లు స్మరించినంత పుణ్యం దక్కుతుంది. రామ అన్న పదానికి ఇంకొక అర్థం ఏంటంటే ఆనందం. తను ఆనందంగా ఉండేవాడు, ఇతరులను ఆనందింపజేసేవాడు. అలాగే రావణ అన్న పదానికి అర్థమేంటంటే ఏడుస్తూ ఉండేవాడు. వాడు ఏడుస్తూ ఉండేవాడు, ఇతరులను కూడా ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు. రావణుడు ఒకరోజు కైలాసం మొత్తాన్ని ఎత్తాలని ప్రయత్నించాడు. అప్పుడు శివుడు తన కాలి బొటను వేలుతో ఒక్కసారి నొక్కగా వాడు అల్లకల్లోలమైపోయాడు. ఆ నొప్పి భరించలేక ఎంత గట్టిగా అరిచాడంటే ముల్లోకాలు మోగిపోయాయి. అందుకని అంత గట్టిగా అరిచినందుకు రవం అంటే అరుపు, అంత గట్టిగా అరిచినందుకు రావణ అన్న పేరు వచ్చింది. అసలైన పేరు దశగ్రీవుడు. ఆ దశగ్రీవుడు కాస్త అంత గట్టిగా అరిచాడు కాబట్టి రావణుడిగా ఆ పేరు మార్పు చెందింది. ఇప్పుడు రామాయణాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. పూర్వం దశరథుడికి ఎంతో కాలంగా సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేయగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుడతారు. కైక రాముణ్ణి ఎంతో అల్లారముద్దుగా పెంచుతుంది. దశరథుడు తనకున్న రాజ్యభారాన్ని రాముడికి అప్పజెప్పాలని ప్రకటించాడు. ఈ విషయం తెలవగా మందర కైకేయి దగ్గరికి వెళ్ళి తన దురాలోచనని తెలిపింది. కైకేయి కూడా ఆ దురాలోచనకి లొంగి తన కొడుకే రాజవ్వాలని, 14 సంవత్సరాల వరకు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలని అడుగుతుంది. దశరథుడు ఈ విషయాన్ని రాముడికి ఆజ్ఞాపించగా పితృవాక్ పరిపాలకుడైన శ్రీరాముడు ఈ విషయాన్ని తెలుసుకొని అరణ్యవాసానికి బయలుదేరతాడు. సీతాలక్ష్మణ సహేతుడై రాముడు దండకారణ్యంలో ఓ పర్ణశాలలో ఉంటాడు. రాముణ్ణి వలచిన శూర్పణఖ రాముణ్ణి కామించి వస్తే లక్ష్మణుడు తీవ్రంగా ఆగ్రహించి నిశ్చయించి ఆమె ముక్కు కోశాడు. అది విన్న ఖరుడు, దూషణుడు అనే రావణుడి రాక్షస అనుచరులు తమ 14,000 మంది సైన్యంతో రాముడిపైకి దండెత్తి వచ్చినప్పుడు రాముడొక్కడే వాళ్లపై బాణాగ్ని వర్షం కురిపించి భస్మం చేశాడు. సీత అందచందాలను గూర్చి విన్న రావణాసురుడు నీచ మారీచ ఆశ్రమానికి వెళ్ళి బంగారు లేడి రూపంలో సీతను ఆకర్షించేలా మాయోపాయం పన్నాడు. సీత ఆ బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుణ్ణి చూసి ఆకర్షింపబడి రాముణ్ణి అడిగింది. రాముడు బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడి వెంట వెళ్ళగా బాణంతో కొట్టినప్పుడు హా సీత, హా లక్ష్మణ అని చేసిన ఆర్తనాదం విన్న సీతాదేవి యొక్క ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు కూడా రాముడు వెళ్ళిన దిశగా వెళ్ళాడు. ఒంటరి అయిన సీతాదేవిని ఆ రావణాసురుడు ఎత్తుకుపోయాడు.
సీతమ్మను వెతకడానికి హనుమంతుడు రాముణ్ణి సుగ్రీవుణ్ణి కలిపి లంకానగరానికి వారధి నిర్మించగా వానర సైన్యంతో కలిసి రాముడు రావణ కుంభకర్ణాదులను సంహరించాడు. సీతను తెచ్చుకొని విభీషణుణ్ణి లంకానగరానికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. సీతాలక్ష్మణ సమేతుడై రాముడు అయోధ్యకు వచ్చి ఆనందంగా అద్భుతంగా రాజ్య పరిపాలన 11,000 సంవత్సరాలు చేశాడు. శ్రీరాముడు పుట్టిన ఈ పుణ్యభూమిలో మనం కూడా పుట్టడం ఎంతో అదృష్టం. పూజలు చేయటంతో పాటు శ్రీరాముడి యొక్క నడవడిక గుణగణాలను అలవర్చుకోవాలి. సత్యశీలత, బలం, ధర్మ మార్గం, కృతజ్ఞత, నిజం మాట్లాడడం, మంచి ప్రవర్తన, మంచి సంకల్పం, కోపాన్ని జయించడం, తెలివైనతనం, అసూయ లేకపోవటం, అందరికీ శ్రేయోభిలాషిలా ఉండటం, అన్నింటినీ ప్రావీణ్యత కలగడం, విషయాలలో సమర్థ్యత, చూడచక్కని రూపం, అందరి గురించి బాగా తెలిసి ఉండడం, పెద్దవారిని గౌరవించడం, ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటే మానవుడు కూడా మాధవుడవుతాడు.